తాను దళితుడినని అధికారులపై తిరగబడలేనన్న చులకన భావంతో తన ఇంటి మీద అక్రమంగా 11 kV విద్యుత్ లైన్లు వేశారని దాయాల సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ప్రదేశాన్ని మార్చి రాత్రికి రాత్రే లైన్లు వేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశించినా అధికారులు స్పందించడం లేదని తక్షణమే ఆ లైన్లను తొలగించి తనకు న్యాయం చేయాలని ఆయన ముత్తుకూరులో డిమాండ్ చేశారు. నేను బాయితోపు గ్రామంలో కొన్ని సంవత్సరాల కిందట ఫ్లాట్ కొనుక్కున్నా. నా పక్కన వేరే ఫ్లాట్ కూడా ఉంది. అయితే కొన్ని సుదీర్ఘ కాలం నుంచి ఆ ఫ్లాట్లో 11 kV ఆయన సెంటర్ పాయింట్లో వెళ్తా మధ్యలో ఐరన్ పోల్ ఉండింది. అది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. అయితే మన 25/1/2026 సండే రోజు రాత్రుల్లో యూరి దిలిన టైంలో మన బ్రహ్మదేవ్ ఏవి గారు అక్బర్ సారు ఆ 11 kV తీసేసి నా ఫ్లాట్లో వేసాడు. నా ఫ్లాట్లో లైన్ లేదు, నా ఫ్లాట్లో స్తంభం లేదు, 11 kV తీసి సెంటర్ చేసావు, ఎందుకు చేసావు అంటే రేపు చేస్తామంటాడు. అది అంతేనా అంటాడు, అది రూల్ అంటాడు. మేము ఏం మాట్లాడా మాకు తెలియదు. మేము దళితులమి, ఏదో పావలా రూపాయి దీన్ని అమ్ముకొని ఈ ఫ్లాట్ కొనుక్కున్నాము. సో కాబట్టి అక్బర్ సారు ఈ ఏఈ గారు ఈ పక్క ఫ్లాట్ ఉన్న అతను వీళ్ళిద్దరూ ఒకే కులస్తులు కాబట్టి ఈ దళితుడి మీద ఈ విధమైనటువంటి 11 kV వేసి ఈ విధమైన ఇబ్బందులు పెడుతున్నారు. సో అసలు ఇది ఈ విధమైన పరిస్థితి చేయడం ఏఏ గారు ఇది కరెక్ట్ కాదు. ఏఏ గారు అసలు ఇదేంది? మీరు ఒక మండల అధికారి అయ్యి ఒక దళితుడు దాంట్లో 11 kV రావడం అనేది అసలు చాలా సిగ్జెట్గా ఉంది. అసలు నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీకు దయచేసి ఈ దళితుడితో విన్నపించుకున్న విన్నపం ఏంటంటే మీరు 11 kV ఎక్కడుందో యాజ్ ఇట్ ఈజ్ అక్కడే మీరు వేయండి. లేని చోట మీకు అధికారం ఉంది కాబట్టి మీరు మండల అధికారి కాబట్టి మీరు అదే లైన్ మీద ఈది మీద లైన్ మీద తిప్పుకోండి. మేము ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అది ఏడీ గారికి కూడా ఇచ్చారు. కాబట్టి ఈ ఏఈ గారు మీరు మా మీద వేరే విధంగా దళితులు వీళ్ళేం చేయరు, వీళ్ళేం చెందరు, వీళ్ళకి ఏం చేయలేరు అని ఆలోచించుకోకుండా యథాస్థితిలో ఏ విధమైన 11 kV ఉందో ఆ విధంగా మీరు వేయాలని ఈ యొక్క మీడియా పూర్వకంగా మీకు విన్నపం చేసుకుంటూ, ఈ ముస్లిమ్స్ అతను ఎంత డబ్బులు ఇచ్చాడో ఏం చేశాడో అది అని పుణ్యం భగవంతుడికి తెలియాలా. గత 4-5 నెలల నుంచి మా అరగర పొలంలో ఒక స్తంభం పడిపి లైన్ లాగండి సార్, మేము ఇబ్బంది పడుతున్నాము, కరెంట్ లేక పైర్లు ఎండిపోతున్నాయి అని చెప్తే పట్టించుకోకుండా ఈ సుధీరు దయ్యాల సుధీరు దళితుడు అని చెప్పి పూర్వం ఉన్నట్టు లైన్ని మార్పించి వాళ్ళ కులస్తులని కులానికి సపోర్ట్ చేసుకుంటూ ఏం చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇది? అందువల్ల ఏఈ గారు ఈ లైన్ యథాస్థితిగా మార్చి సుధీర్కి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం.